హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బఠానీలతో సాల్ట్ చేస్తున్నానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను కొద్దిగా బఠానీలు ఒక చిన్న గ్లాస్ అండి నానబెట్టుకొని ఉదయాన్నే నానబెట్టుకున్నాను, సాయంత్రం చేసుకున్నానండి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని మనము 2 గ్లాసులు నీళ్ళు పోయాలండి. పోసి దీన్ని మనం విజిల్స్ వేయించుకోవాలి. 5 విజిల్స్ వేయించుకోవాలండి. 5 విజిల్స్ అయిపోయాక చూడండి ఇలా ఉంది. చూడండి చాలా మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయిపోయాకే మనం చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుందండి సాల్ట్ అనేది. చూడండి ఇలా మెత్తగా అయిపోయాక మనము ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇదంతా ఫ్రై అవనివ్వాలండి. చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులో కొంచెము పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది, అందుకోసమని కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. చూడండి సాల్ట్ పసుపు స్మెల్ రాకుండా ఫస్ట్ ఇలా తాలింపులోనే వేసేయాలండి. వేసిస్తే మనకి స్మెల్ అనేది రాదు. తరువాత కారం అండి, మీకు కారం కావాలంటే మరి కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఇందులో మనము ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీస్ మొత్తము ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి నేనైతే కారం మరి కొద్దిగా వేసుకుంటున్నానండి. పిల్లలు తినరని కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా కొద్దిగా టైము ఫ్రై అయ్యాక మనము ఒక కప్పులో శనగపిండి తీసుకొని మీరు ఎంత చేస్తున్నారో దానికి సరిపోగా వేసుకోండి శనగపిండి. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. శనగపిండి వేసుకొని బాగా ఉండలు లేకుండా దీన్ని అయితే కలుపుకోవాలండి స్పూన్తో. చూడండి మెత్తగా ఉండాలి. ఉండలు ఉంటే మళ్ళీ బాగుండదండి. ఉండలుగా లేకుండా మొత్తము నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇది ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనము అవి వేసుకోవాలండి. ఆ వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. స్నాక్స్ టైంలో ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతుంది. 5 మినిట్స్లో కూడా అయిపోతుంది. చూడండి ఇలా వాటర్గా చేసుకున్న ఈ శనగపిండిని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కొద్ది టైం ఒక 5 మినిట్స్ అయితే ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా కలపాలండి. కలిపితే కొంచెం మనకు ముద్దగా ఉన్నట్లు అవుతుంది కదా. ఎక్కువ ముద్దగా అయితే మళ్ళీ బాగుండదండి. నార్మల్గా ఉండాలి. కొంచెం సాల్ట్ మసాలా అయితే వేసుకోవాలండి టేస్ట్ కోసం. సాల్ట్ మసాలా లేకపోతే నార్మల్ గరం మసాలా వేసుకోండి. కొంచెం సాల్ట్ మసాలా వేసుకొని లాస్ట్లో అయితే ఇలా కలుపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మా ఊర్లో అయితే ఇలానే చేస్తారండి. ఇలా చేసి అమ్ముతారు షాప్లో అయితే. లాస్ట్లో అయితే నిమ్మకాయ జ్యూస్ వేసుకొని కలుపుకోవాలండి. దానిపైన కూడా మనం లాస్ట్ అంతా ఒక కప్పులో తీసుకుంటాం కదా. కప్పులో తీసుకున్నాక దానిపైన కూడా మనము చిన్నగా తరుక్కొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా నిమ్మరసం అయితే కొంచెం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి మొత్తము ఒక బౌల్లో తీసుకొని దీనికి ఆనియన్స్ అయితే మనం ఎక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. మొత్తం ఆనియన్స్ వేసుకొని లాస్ట్లో నిమ్మరసం అయితే పైన మనం యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చెప్పండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.